ఇది నాకు తెలిసి ఈ డైవర్షన్ కార్యక్రమం లాగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే గారు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు, ఆయన చేస్తున్న ఏదైతే మాఫియా ఉందో వాటిని మేము ప్రశ్నించడం, అదేవిధంగా ఒకవేళ వాటిని ప్రశ్నిస్తూ ఉంటే వారు ఏం చేస్తారంటే మా మీద ఏది 2 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి, గత ప్రభుత్వంలో విధ్వంసం అంటారు, గత ఎమ్మెల్యే చేసిన అరాచకాలు అంటారు, గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదంటారు. ఈ విధంగా డైవర్షన్ కార్యక్రమాలు చేస్తూ వారు ఒక పక్క స్టేట్మెంట్స్ ఇస్తూ ఇవి చేస్తున్న అక్రమాలు అవన్నీ బయటకు కాకుండా ఒక మీడియాని, ఇటువంటి మీడియాని పక్కన పెట్టుకొని ఆడ 5 మందిని పక్కన పెట్టుకొని విపరీతమైన రాతలు మా మీద రాపిస్తూ ఈరోజు నేను నిన్న తుమ్మగపెంటకి నైటు 10 గంటలకి అక్కడ గుడి ప్రోగ్రాం ఉంటే నేను పోవడం జరిగింది. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తున్నాను. గుడి ప్రోగ్రాం ఉంటే పోవడం జరిగింది. అక్కడ గుడి ప్రోగ్రాం చూసుకొని నేను వచ్చే దారిలో ఆ రోజు నాతో పాటు కాటా శ్రీనివాస్ గారు ఉన్నాడు. కాటా శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, అతను కూడా నాతోనే ఉన్నాడు. మేమంతా అక్కడ కారులో వస్తూ ఉంటే అక్కడ మన్నగా తిన్న చెరువు కూడా మాకు అడ్డం బండి ఏది ఈ ట్రాక్టర్స్ దాదాపు ఒక పక్క ఒక 50 ఎత్తుతూ ఉన్నాయి. రోడ్డు మీద కంటిన్యూస్ ట్రాక్టర్స్ వస్తూ ఉన్నాయి. వస్తూ ఉంటే అక్కడ ఒక జీప్ వచ్చి ఆగింది. జీప్ వచ్చి ఆగితే అంతన మేము కూడా దిగి వాళ్ళని అడిగాము, మీరు ఎవరు బాబు అని అడిగాము. వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ మేము ఏఎంఆర్ సంస్థ నుంచి మేము వచ్చాం సార్, ఇదంతా ఇక్కడ మట్టి తోగుతూ ఉన్నారు సార్ చెరువుగా నుంచి మాకు చెప్పకుండా, అది కూడా లేఅవుట్స్ తోగుతూ ఉన్నారు సార్ అని. ఆ లేఅవుట్ కూడా పక్కనే ఎక్కడ కొనదిన గిరిజన కాలనీ, అది అదేనా కొనదిన కాలనీ, కొనదిన ఆడ ఆ కాలనీ పక్కన తోగుతా మనదిన్ని దాటిన తర్వాత అటు నుంచి వచ్చేటప్పుడు ఆడ మా లేఅవుట్ కూడా చూపించి సార్ ఈ విధంగా డైవర్షన్ చేసి ఎడ తోగుతున్నారు సార్ మొత్తము అని చెప్పడం జరిగింది. సార్ ఆ తర్వాత నేను మాట్లాడా, ఏది అయ్యా నిన్న అడిగితే ఇట చెరువుగా మట్టి తోగుతున్నారంటే ఇష్టానుసారం మాట్లాడారు. ఈరోజు ప్రత్యక్షంగా మేము చూస్తూ ఉన్నాం. ఈ ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారంటే చేసేదేమో ఇటువంటి అక్రమాలు, కానీ మాట్లాడేదేమో సత్యవంతమైన నీతి మాట మాట్లాడుతూ ఉంటాడు, చాలా చక్కగా మాట్లాడతాడు. అది కూడా మరి ప్రెస్ మీట్లు పెట్టి ఎస్ మేము ఎత్తుకుంటాము, మేము దోచుకుంటాము, అందరూ దోచుకోండి, నన్ను బతికించండి అనే విధంగా ఈయన చెప్తున్నాడు. ఇది గత ప్రభుత్వాన్ని మరి విమర్శిస్తాడు. ఆ రోజు మాఫియా జరిగింది, ఇది నేనే చెప్పాను. ఆ రోజు మాఫియా కొంతమంది చేశారు, నాకు తెలియకుండా చేశారు. వారు పాపం పార్టీని కూడా సస్పెండ్ చేసాము, అవన్నీ పోయినాయి. అవన్నీ ఏదైనా ఉంటే యాక్షన్ కూడా తీసుకోవచ్చు అని కూడా చెప్పున్నాము. అవి అన్నీ వదిలేసి ఈరోజు ఈయన చేస్తున్న అరాచకాలు, అక్రమాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఒక 3 రోజుల నుంచి ఇష్టానుసారం అది ఎట్ట కాసాయంటే మన దీని నుంచి మేము ఆ నుంచి వస్తే ఈరోజు హెడ్లైన్స్ ఏంటంటే నిన్న మొన్నగా దీన్నే రేపు ఆర్ఎస్ఆర్ స్కూల్ అంట. పెద్దగా చదివే స్కూల్ చదివిపోయారంటే మీకు పుట్టకథ ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆర్ఎస్ఆర్ స్కూల్ అంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది, స్టేట్ ఫస్ట్ ర్యాంకు. అటువంటి మంచి పనులు మీరు చేయండి. ఈరోజు ప్రతాప్ రెడ్డిని అనొచ్చు, వలస పక్షి బెంగళూరు నుంచి వస్తున్నాడు పోతున్నాడు. వలస పశో ఇక్కడున్న పశో, ఇక్కడ మా నాయన పుట్టాడు, మా తాత పుట్టాడు, మా తాత నాయన పుట్టాడు, మా తాత నాయన కూడా ఎడ పుట్టాడు కావాలి పాతూరు. ప్రతాప్ రెడ్డి వలస పశు, అది తెలుసు. ఈరోజు ప్రతాప్ రెడ్డి అనే అతను రాజకీయాలకు రాకముందే ఒక ఇంజనీరింగ్ కాలేజీ కట్టాడు. ఈరోజు దాదాపు 3000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈరోజు సిబిఎస్ఈ స్కూల్ కట్టాడు రాజకీయాలకు రాకముందు. దాంట్లో దాదాపు 1500 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక కళ్యాణ మండపం కట్టాము. ఈరోజు ప్రజలంతా కూడా ఆడ కళ్యాణాలు చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈరోజు ప్రతాప్ రెడ్డి కట్టిన నాయన. ఈరోజు నీలాగా లేదా మీ నాయకుడు కాగా ఈడ ఏమి ఒక ఇల్లు కట్టుకొని ఆయన చేస్తుంది మాఫియా రాజ్యం తప్ప ఇంకేముంది? ఏమైనా పేద ప్రజలకు ఏమైనా చేశాడా? ఏమైనా స్కూల్ కట్టాడా? కాలేజీలు కట్టాడా? లేదా ఇంకేమైనా కట్టాడా? చదివిస్తున్నాడా? ఏం చేశాడు చెప్పండి? క్వారీలు, మట్టి, మాఫియా, రిక్కరు, బియ్యము, ఇది తప్ప ఇంకేం చేస్తున్నాడు? ఒకసారి ఆలోచించండి. ఎవరు వలసపోయచ్చో యాడున్న ప్రతాప్ రెడ్డి
ఎక్కడున్నా అక్కడ ఈరోజు పిల్లలకి దాదాపు 4500 మంది పిల్లలు మా స్కూల్స్ కాలేజీలో చదువుకుంటా ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఘనత వచ్చి మీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రెసిడెంట్, గుర్తుపెట్టుకోండి.